దాన్ని సంస్కృతంలో యాజ్ఞ భావం నిర్మించారు. ఆయన నేను లేని విద్య, నేను లేకపోతే నేను అంటే వ్యతిరేక ఉంటే అంతా పరిపూర్ణ, అంతా దైవత్వమే ఆయన చెప్పారు. అది ఎన్నో సంవత్సరాలు విచారణ చేసి 7 శాస్త్రాలు చదవడం అన్నీ చేసి చూసి నేను లాస్ట్లో ఆదిమూర్తి రమణ అని ఆయన ఆదిమూర్తి ఆది గురువు దక్షిణామూర్తి గారి 66 వాదాల్లో ఆయన చెప్పిన వాదం ఏమిటంటే అజాతవాదము. అజాత పుట్టలేదు, జాతం పుట్టుక, అజాత ప్రపంచం పుట్టలేదు అని అజ్ఞాతవాదాన్ని ప్రతిపాదించిన ఆయన ఆదిగురు దక్షిణామూర్తి గారు. ఆది వరకు వచ్చిన ఆయనకి అజ్ఞూరుకి అజాతవాదం పుట్టలేదా, పుట్టకుండా చావుకు లేకుండా పరిశీలన చేసి ఇదిగా ఇదిగా అన్ని తీసేస్తా వచ్చాడు. అన్ని తీసేస్తా అన్ని తీసేస్తూ అక్కడ ఏది అనుకోండి అప్పుడు ఇది పుట్టిన సాగు పుట్టు లేదు, ఇదే దేవుడు అది మొత్తం కనిపెట్టింది యాజ్ఞ మహామణి. అందువల్ల దాంట్లో అంటే నేను లేకుండా వాళ్ళకే ఇది అవుతుంది, నేనని ఉత్తరేశ్వరం లేదు అని తరబడి వాళ్ళకి విద్య అనే భావంతో ఆయన అయ్యా నువ్వు చూసావు నేనే చెప్తా, నేనే ఇక్కడ పోయింది అందరూ ఏది చూపిస్తారని ఆయన 2 గురువులు పెట్టుకున్నాడు. ఆ 2 గురువులు మానవులు కాదు, మహావిష్ణు సూర్యుడు. మహావిష్ణువు అంటే మొత్తం సూర్యమం చదువు లేకుండా అనేది మహావిష్ణువు. విష్ణువు అంటే ఒక వైకుంఠానికి అధిపతి, సృష్టికారకుడు, బ్రహ్మ సృష్టికర్త, భూమిలో సత్తులో వాయించి విష్ణువుది వైకుంఠం. ఆయన భార్య, బ్రహ్మకు భార్య సరస్వతి, కొడుకు నారదుడు, కుమార్తె హల్య. ఆ తర్వాత విష్ణువుకి వైకుంఠం, ఆయన భార్య లక్ష్మి, కొడుకు మన్మధుడు, సంసారం. ఇంకా ఈశ్వరుడు కైలాసం, ఆయన భార్య పార్వతి, ఇంకా కొడుకుడు విఘ్నేశ్వరుడు, కొడుకుడు. అంటే ముగ్గురికి మూడు కుటుంబాలు ఉంటున్నాయి కదా, లోకాలు కదా. అది కాదు, మహావిష్ణువు అంటే సూర్యుడు వంశంగా ఉండేది, అది మహావిష్ణువు పేరు. అందువల్ల మహావిష్ణువు సాంప్రదాయం ఉంది. మహావిష్ణు సూర్యుడు, మహావిష్ణువు అంటే వైకుంఠం. తర్వాత మహావిష్ణువు అయిన తర్వాత సూర్యుడు అంటే మనకు కాలానికి గుర్తు. సూర్యుడు ఉదయించినప్పుడు ఉదయం ఉన్నప్పుడు మొదలంటే అతను రాత్రి అంటాం కదా. ఈయన ఈ పరిశీలన చేసి అసలు భావం చెప్పేదానికి కాలం కలిసి వచ్చింది కాబట్టి కాలానికి గుర్తు సూర్యుడు కాబట్టి సూర్యుడు నా గురువు అని. సూర్యుడు గురువు మహావిష్ణువు అంటారు. మహావిష్ణు గురువు, మహావిష్ణు సూర్యుడు యాజ్ఞవల్కుడు జనకుడు. యాజ్ఞవల్కుడు ఆ 99 మంది గురువుల్ని మార్చాడు. వాటర్ తీసుకుపోయి జైలు వేసేసి ఆయన పెట్టుకున్నాడు. దేవుడు చూసారా చూడ తిండి పొట్ట కదా అది హాస్పిటల్ పెట్టేసి అప్పుడు 100వ గురువు అయినా యాజ్ఞ బాగుంది బట్టలు చూపించినప్పుడు సరిపెట్టుకున్నాడు జగన్మోహన్. యాజ్ఞవల్కుడు జనకుడు శిష్యుడు సుఖభావుడు. ఆ సుఖభావం ఎవరు? వ్యాస మహర్షి కుమారుడు. వేదాలు సంతాంత ఆయనే. ఆయన తన కొడుకు చెప్పలేకపోయాడు, దేవుడు చెప్పలేకపోయాడు. దేవుడు సర్వతైర్యాలు వేదాలు ఉంది కదా, సర్వతైర్యాలను తెలుసుకోవడం. అప్పుడు వ్యాసం తెలియదు, నాకు తెలియదా గెలిపోయి జగన్మహారాజు సేవ చేసి తెచ్చుకోవడం. జగన్మహారాజు పోయి సేవ చేసి సుఖమహర్షి తెచ్చుకున్నాడు. శుభుడు సాధ్యం కృష్ణుడే విష్ణు భగవాన్. చిన్నప్పుడు ఆయన చదువుకున్నాడు. అప్పుడు గట్టా చదువుకుంటే ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకొని ఆయన ఇస్తాం చెప్పాడు. ఆయనకి సేవ చేసి అక్కడికి చదువు నేర్చుకున్నాడు. రాజు
గురువులు పోయి నేర్చుకోవాల్సింది ఆ కాలంలో. ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్న కొన్ని గురువుల పాఠశాలలో అదే. అప్పుడు కిషోరుడు అది కూడా మంత్రి కూడా దాన్ని చదివేసుకోవాలి. తర్వాత పెళ్ళైన తర్వాత వల్ల మనకి చెప్పారు యాజకుడు శుకుడు, శకుడు, సాంజీవుడు. సాంజీవుడు శిష్యుడే కృష్ణ భగవానుడు శకుడిది. తర్వాత యుద్ధం అయిన తర్వాత లాస్ట్లో ఆయన భాగవతంలో ఏదో పన్నెండు అధ్యాయులు రాశాడు. ఆయన వ్యాసుడు భారతాన్ని 18 భాగాలు వేస్తే పర్వని పేరు పెట్టాడు. పర్వని చెరుగడ కదా, భారతంలో కథ పెట్టాలంటే గుర్తింపుకోవడం కదా, అంత పర్వాన్ని పేరు పెట్టాడు. ఆయన చెరుగడని పెట్టాడు. ఈయన అంటే పోదరామచ్చుడు తెలుగులో రాశాడు. ఆయన స్కందం రాశాడు. స్కందం అంటే ఒక కొమ్మ అట్లా 12 స్కందాలు. ఆయన ద్వాదశ భావం తీసుకురావడానికి ఆయన గురువు ఆకుల గురుమూర్తి కదా భక్తులు. సరే, చిన్నప్పుడు ఆయన కటాక్షిస్తే ఆయన భాగవతంలో శ్రీరాముడే వచ్చి చెప్పినట్టుగా భాగవతాన్ని తెలుగు రాష్ట్రం పోదరామచ్చు. అది మన భావన సరిపోతాం, అది భావన సరిపోతున్నాం. కాబట్టి యాజ్ఞవల్కుడు, మహావిష్ణువు, సూర్యుడు, యాజ్ఞవల్కుడు, జనకుడు, కృష్ణుడు, శుకుడు, సాధ్యముడు, కృష్ణుడు. ఆటానికి బ్రేక్ అయిపోయింది. వల్ల బ్రహ్మాండ అడుగులు మన దేశంలో గురువులు శిష్యుడు చూపించి వెళ్ళిపోతా ఉన్నాడు. శిష్యుడు గురువులు ఇచ్చుకోలేదు, గురువులు శిష్యులు ఇచ్చుకోలేదు. చూసేసి అప్పుడు చెప్పి వెళ్ళిపోయేవాడు. శిష్యుడు గురువులు ఇచ్చుకోలేదా, గురువు వాళ్ళు శిష్యులు ఇచ్చుకోలేదు. అట్లా బ్రేక్ అయిపోయింది. లాస్ట్లో శ్రీధర స్వామి పేరు జ్ఞాపకం. శ్రీధర స్వామి పేరు వచ్చి ఆ గురువు నేను శ్రీధర స్వామి గురువు తిరువంగళారు ఆయన తమిళ ఆయన ఆ బృందం దాన్ని తీసుకొచ్చి ఆయన శ్రీధర స్వామి ఇచ్చాడు. శ్రీధరానికి కటాక్షి ఇచ్చి శ్రీధర స్వామి ఇచ్చాడు. శ్రీధర స్వామి మరాఠీ అంటే పండుగ ఆయన వాళ్ళ మాట రాసుకున్నాడు. సంస్కృతం తెలుసు, మరాఠీ తెచ్చానికి మరాఠీ మాట రాసుకున్నాడు. తర్వాత అప్పుడు శివరామకృష్ణుడు 100 యజ్ఞాలు చేస్తే పుష్పమానం వచ్చేస్తుంది, దేవలా వెళ్ళిపోవచ్చు, అయిపోయి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చేశాడు. 100 యజ్ఞాలు చేశాడు. 100 యజ్ఞం తర్వాత 7 గంటలు 14 గంటలు చూశాడు. రాలా భక్తే రాను డబ్బు రాలేము రాలా. అప్పుడు రామచంద్రుడు వేరు అబద్ధములు రాయించి గురువు దాచివేసి అప్పుడు గురువు తెచ్చుకుంటూ వచ్చాడు. వేమన గారి సత్వంలో గురువు లేక గుర్తుగా దొరకదు, అజునికైన నమ్మకైన కాలకు లేక తలపెట్టుడురా విశ్వదాగర అంటున్నారు కదా. గురువు లేక గుర్తుగా దొరకదు, అజునికైన అజుడు బ్రహ్మ, అజునికైన మా నమ్మకైన. ఆ నమ్మ అంటే విష్ణు నాగబ్రహ్మ బ్రహ్మించాడు కదా. అజునికైన మా నమ్మకైన కాలకు లేక తలపెట్టుడురా వేదము తీసుకెళ్ళి తెలిస్తే అంటే ఆ బస్సు తీసినాడు. గురువు చేసుకోవాలా అని గురువు కోసం ప్రయత్నం చేశాడు. వారిని పిలిచాడు. వారిని వెళ్తే చెప్తాడట. విలేసి తిరుగుతూ ఎక్కడ పెట్టా గురువు రాలా అంతా బ్రహ్మ సాగి ఎదురుగా చేశాడు. ఎప్పుడు చేశాడు. లాస్ట్లో ఒక దొంగరాడు మొత్తం గుర్తే గురువు
వంటగూడ దగ్గర రమాలయ ఉంటుంది. అంటే దాకుంటూ వాటర్ బయట కాకుండా ఆ నీళ్ళు బయట ఆ నీళ్ళు బయట కులాచారం అదే వారిని అతను తిరుగుతారే ఒక దగ్గర ఊళ్ళో కత్తి కట్టి దారం కట్టి దానిపైన ఎక్కి నచ్చి అప్పుడు అంటే పెట్టేసి పెట్టుకొని సత్తు మహారాజుకి